హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇవాళ మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం అనమాట. సో నేను మెట్రోలో వచ్చాను. సో మనకి యశ్వంత్పూర్ మెట్రో ఇట్లా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మెట్రో స్టేషను. ఇటు పక్క కనిపిస్తుండేది యశ్వంత్పూర్ జంక్షన్ అనమాట. ఇది సో పక్క పక్కనే ఉంటాయి. ఇదేంటి నేను ఎక్కాల్సిన కంపార్ట్మెంట్ B3 అనమాట. యశ్వంత్పూర్ టు కానూర్. ఇది మన మధ్యలో కోయంబత్తూర్లో దిగేస్తాం. ట్రైన్ అయితే ఎక్కేసాం. లోపల ఇట్లా ఉంది. ఇది 3rd AC అనమాట. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక ట్రైన్ రావాల్సి ఉంటే అందుకని 5 minutes లేట్ చేశారు. స్టార్ట్ అయితే ట్రైన్ ఎక్కాక మనకి వీళ్ళు దుప్పట్లు, దుండ్లు, అలాగే రగ్గులాగా ఇది ఇచ్చారు. సో 2 పిల్లోస్కి 2 కవర్స్ ఇచ్చారు. అట్లాగే 2 బెడ్షీట్లు కూడా ఉన్నాయి. వీటికి ఫ్రెష్గా వాష్ చేసిన బెడ్షీట్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి 2 రగ్గులని 2 ఉన్నాయన్నమాట. నేనైతే సైడ్ అప్పర్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ నేను కూర్చుంటే నాకు తగలగలుగుతుంది. ఇది లోయర్ ఎందుకంటే మళ్ళీ తిరుగుతూ ఉంటారు, ఎవరో ఒకరు తగులుతూ ఉంటారని లోయర్ చేసుకున్నాం. సో బిర్యానీ అమ్మారు, చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ఇది వరకు కూడా నేను ఒకసారి ట్రైన్ జర్నీ చేసేటప్పుడు తీసుకున్నాను, టేస్ట్ బాగా ఉండింది. సో ఇప్పుడు కూడా చూద్దాం ఎలా ఉంది ఇది టేస్ట్. ఇది అయిపోయిన తర్వాత మనం బెడ్షీట్, పిల్లో కవర్స్ అన్నీ వేసుకొని పక్క రెడీ చేసుకుందాం. టేస్ట్ అయితే ఓకే, ఇప్పుడు ఓకే టేస్ట్ ఉండేటట్లా లేదు. ఇప్పుడు మనం కోయంబత్తూర్ ఎందుకు వెళ్తున్నాం? నాకు ఆఫీస్ ఉండేది కోయంబత్తూర్ అనమాట. సో ప్రజెంట్ ఉండేది బెంగళూరు. మనకి ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆఫీస్కి 3 monthsలో 1 week అలా వెళ్తుంటాను. సో ఇప్పుడు మాకు అవుట్ స్టేషన్ తీసుకెళ్తున్నారు వన్ డే. సో అది ఊటీకి వెళ్తున్నాం. సో ఇవాళ నేను కోయంబత్తూర్కి వెళ్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇది డెస్టినేషన్ రీచ్ అవుతానండి, రైట్ టైము. వెళ్తే తర్వాత అక్కడ మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మేము బస్సులో ఊటీ వెళ్తాం. సో అందుకోసం నేను ఇవాళ కోయంబత్తూర్ ట్రావెల్ చేస్తున్నాను. సో మనం ఊటీకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న లొకేషన్స్, ఊటీకి వెళ్ళాక అక్కడ ఉన్న లొకేషన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. స్టేషన్ నుంచి, మెట్రో నుంచి బయటికి రాగానే మనకి యశ్వంత్పూర్ జంక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఫేస్ టు ఫేస్ ఉన్నట్టుంటాయి అన్నమాట స్టేషన్స్, ఇబ్బంది లేకుండా అనమాట. సో స్టేషన్లో ఎంటర్ అయ్యాను. ప్లాట్ఫామ్ 6 అని ఉండింది. ప్లాట్ఫామ్ 6 కూడా దూరంగా ఉంటుంది అనుకుంటే పక్కనే ఉంటుంది. సో అది మనకి ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 7:35 కల్లా వచ్చేసాను. ట్రైన్ అయితే అక్కడే ఉంది. సో నేను లేట్ అవుతుంది అనుకున్న ట్రైన్ మనం ఇంకా ముందే వచ్చి క్యాచ్ చేసాం. సో అది ఇవాళ జరిగిందనమాట మనకి. గుడ్ నైట్, ట్రైన్ కలుద్దాం. ఆల్మోస్ట్ 5 o'clock అయింది ట్రైన్ వచ్చేసరికి. సో కరెక్ట్గా ఎగ్జిట్ దగ్గరే మాకు కోచ్ అయితే ఆగిందనమాట. సో ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. సో బయటకు వెళ్ళేసి ఒక టీ తాగేసి నేను కొంతసేపు అలాగే ఉండి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను మా కొలీగ్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళడానికి. సో నేను ఎప్పుడు కోయంబత్తూర్ వచ్చినా ఇలాగే ర్యాపిడో బుక్ చేసుకొని కొలీగ్ వాళ్ళ ప్లేస్కి వెళ్తాను అనమాట. సో మనకి ఇక్కడ ర్యాపిడో ఏంటంటే వాళ్ళు మనకి ముందే ఎక్స్ట్రా అడిగేస్తారు. సో మనం అయితే అది ఇచ్చేదానికి మనం మాట్లాడవచ్చు ఎంత ఇవ్వాలి ఏంటి అనేసి. సో ఆ అమౌంట్ మనం సెట్ చేసుకొని మాట్లాడేసుకొని సో మన లొకేషన్కి అయితే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు. సో మనం వచ్చేసామన్నమాట ఇక్కడ అపార్ట్మెంట్కి. ఇక్కడ వచ్చి ఫ్రెష్ అయ్యి తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను, ఒక చిన్న న్యాప్ వేసుకొని. సో నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తాను.
సో ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో బస్ అయితే ఇక్కడే ఉంది. అందరూ వచ్చి బస్సు ఎక్కేసారనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అయిపోయాము. బస్సులో అప్పుడే సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు. సో డ్యాన్సులు కూడా స్టార్ట్ చేశారు. అలాగే బస్సులో ఎక్కిన అందరికీ స్నాక్స్ అనేది ఇచ్చారనమాట. ఇక స్నాక్స్ విజువల్స్ అంతా మంచిగా రికార్డ్ చేద్దామని నేనైతే బస్సు ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ వ్యూ అలాగే సైడ్ వ్యూస్ అన్ని బాగా కవర్ అవుతుంది. చూస్తున్నారు కదా ఉందో. ఎంతైనా నేచర్ అండి, మనం కళ్ళతో డైరెక్ట్గా చూస్తేనే దాన్ని అనుభూతి చెందగలం. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఇది డైరెక్ట్గా చూసినందుకు. సో ఇక్కడ బస్సులు చూసారు ఎలా ఉందో. సో రోడ్ అయితే చాలా మెల్లగా ఉంటుంది. ఆచు తూచి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ. లేదంటే ఏదన్నా కొంచెం ఇదైందంటే అంతే లోయలోకి వెళ్ళిపోవడమే. సో వరుసగా ఆగేసి ఉన్నాయి వెహికల్స్ అన్నీ. ఒక వెహికల్ పాస్ అయిన తర్వాత మిగతా వెళ్ళడానికి. ఇక్కడైతే చాలా డేంజరస్ అండి. పర్సనల్ వెహికల్స్ తెచ్చుకునే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అలా కొంచెం ముందుకెళ్ళాక మా బస్సు అయితే ఆపారు పోలీస్ వాళ్ళు. ఈ లోపల ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. బస్సులో ఫుల్ డెకరేషన్ అయితే ఉందన్నమాట. సో పోలీసు వాళ్ళు డ్రైవర్ యూనిఫామ్ ఫుల్గా లేదని చెప్పి ఆపారంట. అరే ఇక్కడ కూడా వ్యూ చూడండి ఎలా అంత బాగుందో. చాలా బాగుంది వ్యూ కూడా. పైకి అయితే వచ్చేసాము. సో బస్ ఇక్కడే స్టాప్ చేశారు. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. సో ఇందాక మనం బస్సు ఫ్రంట్ ఎలా ఉందో చూసాము. ఇప్పుడు లోపల కూడా చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకి టీవీ, స్పీకర్స్, అలాగే డీజే సిస్టము, ఫుల్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. కలర్ కాంబినేషన్స్, లైటింగ్ మొత్తం ఉంది. వెనకాల అయితే పెద్ద ఊఫర్ బాక్స్లే ఉన్నాయన్నమాట. అలాగే లైటింగ్ కూడా సెటప్ ఉంది. 1 కిలోమీటర్ అయితే మనం నడవాలి, ఎందుకంటే ఇక్కడ పైకి బస్సు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో మేమైతే నడుచుకొని వచ్చేసాము. ఇక్కడ సిగ్నేచర్ రిట్రీట్ అనేది మేము ఉండే రిసార్ట్ లాంటిది. సో ఇక్కడ మనము రాగానే మాకు కంపెనీ వాళ్ళు టీషర్ట్స్ అయితే ఇచ్చారనమాట, అలాగే రూమ్ కీస్ కూడా. సో ఇక్కడ నుంచి లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో రూమ్ కీస్ అయితే ఇచ్చారు. సో రూమ్ అయితే కింద ఉంది, పైన కాదనమాట. సో కిందకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి భోజనాలకి అయితే వచ్చేసాం. స్నాక్స్ టీ అయిపోయిన తర్వాత మీటింగ్ అయితే పెట్టారు. సో వన్స్ మీటింగ్ అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఆడేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారనమాట. సో ఫస్ట్ పాటలతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ గ్రూప్ డ్యాన్స్ కూడా వేశారనమాట. అందరం ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాము ఇక్కడ. మళ్ళీ సాంగ్స్. సో నైట్ ఆల్మోస్ట్ 11:30-12 o'clock వరకు ఈ సాంగ్స్, డ్యాన్సులు అలాగే జరుగుతూ ఉన్నింది. సో వన్స్ ఈ సాంగ్స్ అయిపోయిన తర్వాత అందరం బయట వెళ్ళాము క్యాంప్ ఫైర్ కనేసి. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. నైట్ ఈ కలర్స్, లైట్స్, చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. అందరూ స్వెటర్స్ అన్నీ వేసుకున్నారు. నాకైతే ఓన్లీ ఆ టీ షర్ట్ ఒక్కటే.
ఆల్మోస్ట్ ఆ చల్ల అలాగే కూర్చోమన్నాను అనమాట. కొంచెం ఈ క్యాంప్ ఫైర్కి అయితే దగ్గరగా ఉన్నా, చలి అయితే కొంచెం తగ్గుతుందని. సో మార్నింగ్ అయిందండి, ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం. ఇదే మనం నిన్న రిట్రీట్ సింక్లర్స్. ఈ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఎవరైనా ఊటీ వచ్చే వాళ్ళైతే ఇలాంటి హిల్స్ ప్లేసెస్ చూస్ చేసుకోండి, ఎందుకంటే వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. మనం ముందు చూసినట్టుగా సన్సెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో గ్రూప్ ఫోటోకి అందరు రెడీ అయి కూర్చో ఉన్నారు. వెళ్ళి అందరం గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. అందరూ ఒకే టీ షర్ట్స్ వేసుకున్నారు ఆఫీస్ వాళ్ళే. ఫన్ యాక్టివిటీ అయితే చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేశాము ఈ ఫన్ యాక్టివిటీని. ఫన్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వచ్చేసాము. సో లంచ్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. లంచ్ అయ్యాక మళ్ళీ అందరం గ్యాదర్ అయితే అయ్యాము. సో గ్యాదర్ అయ్యేసి చిన్న మీటప్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అయితే తీసుకొని అందరం చెక్అవుట్ అయితే చేసేసామన్నమాట. సో ఇక్కడి నుంచి మీరు పైన అక్కడ చూస్తున్నారు కదా, కొంచెం దూరంగా ఉండేది. సో మేమైతే స్టే చేసింది ఆ లొకేషన్లోనే అనమాట. సో ట్రిప్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నా. ఏదో జింగ్ ప్లస్ అంట బస్సు బుక్ చేసాను. సౌండ్ వింటున్నారు కదా, అట్లా వస్తుంది సౌండ్. అది మళ్ళీ దీనికి రేట్లు ఎక్కువ, రేటింగ్ ఎక్కువ. ఇదేమో ఆనుకునే దానికి ఇచ్చాడు, ఇక్కడ పిల్లో లేదు పడుకునే దానికి. ఏం బస్సు ఇది ఎంతో మరి, మరి దీనికి మంచి రేటింగ్లు. బస్సు దిగాక మా అన్నయ్య అయితే వచ్చాడని పికప్ చేసుకునేదానికి. మేము సినిమా ప్లాన్ వేసుకోన్నాము, రాగానే సినిమాకి వెళ్దామని. సో సినిమాకి అయితే వచ్చాము. ఈ సినిమా చూసుకొని రిటర్న్ అయితే అయ్యాను అనమాట ఇంటికి. వెళ్ళే దారిలో మనకైతే ఇలా ఒక క్యాట్ అయితే కనిపించింది, చూసారా? ఒక బ్యాగ్ వేసుకునే బ్యాగ్లో క్యాట్ పెట్టుకున్నాడు. సో ఇదండి మన ఊటీ ట్రిప్ డీటెయిల్స్. సో లొకేషన్స్ అన్నీ మీకు షేర్ చేశాను. సో ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.